గత పాలకుల నిర్లక్ష్యంతో 18వ వార్డు ఎంతో వెనుకబడిపోయిందని, ఎన్నికలలో తనకు అవకాశం ఇస్తే వార్డును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధి చేస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా రాజశేఖర్ అన్నారు. 18వ వార్డులో సోమవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఇందులో భాగంగానే గత పాలకుల నిర్లక్ష్యంతో మూలకపడ్డ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. 5 ఏళ్లు అందుబాటులో లేని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం ఇంటికి వస్తున్నారని వార్డు ప్రజలందరూ గమనించాలని కోరారు. వార్డు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఒక్క అవకాశం ఇస్తే సేవకుడిగా వార్డులో పనిచేస్తానని చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు పాషా, జలపతి, బండ నర్సయ్య, ఎండి బాబున్, ఎండి ఇబ్రహీం, నరేష్, అంబటి చందు, రాచకొండ శ్రీనివాస్, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గడప గడప ప్రచారం చేయడం జరిగింది. అలాగే మన వార్డు సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ఇన్ని రోజులు. ఇప్పుడు మనకు వార్డు సమస్యలపై ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని చేపించే ప్రయత్నంలో కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. వార్డు సమస్యలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో గత నాయకుడు మన కంటికి కనబడకుండా పోయిండు. ఈరోజు వచ్చి నేను చేస్తాను, వచ్చేది మన ప్రభుత్వం చేస్తా అంటాడు. ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, ఏం పని చేయలేదు, కానీ వచ్చేది మన ప్రభుత్వం, మనం చేస్తామని మాట్లాడుతుంటూ గత ప్రభుత్వంలో ఏం చేసినామని అడుగుతున్నాం మేము. ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 18వ వార్డులో వాటర్ బాండ్ 5 లక్షల కరెంట్ బిల్లు చేసి మూసేసినాం. ఒక్క డ్రైనేజీ సక్కా లేదు, ఒక సీసీ రోడ్ సక్కా లేదు. వార్డు ప్రజలు అడిగితే ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు అంటున్నాం. నా దృష్టికి తీసుకొచ్చింది వాటర్ బాండ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తీర్పించడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ, అలాగే చెప్పుకుంటూ పోతే మన రేషన్ కార్డులో కొత్త లేకపోతే రేషన్ కార్డు పెట్టించడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఇల్లు 4 ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 11 ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు. 5 లక్షల చొప్పున ఇప్పించడం దాదాపు స్లాబ్ లెవెల్ అవుతున్నాయి. అలాగే ఫస్ట్ వారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఆ పైసలు అత్తయ్య రావు అని కొంతమంది అటు ఇటు అవుతుంటే కొంతమంది కట్టుకోలేదు. ఇప్పుడు పైసలు వచ్చినాక అందరూ మేము కట్టుకుంటాం అంటారు. మన వార్డులో 175 మంది ఇల్లు లేని వారు ఉన్నారు. అందరికీ ఎమ్మెల్యే గారు మొన్న గాంధీనగర్లో మీటింగ్ అయినప్పుడు చెప్పారు, ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పిండు. నేను గెలిచినాక ఫస్ట్ మన వార్డులో పేద ప్రజలు లేకుండా అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని చెప్తున్నాను. అలాగే వార్డు సమస్యలు ఏవైనా మీ ఇంటికి వచ్చి మీ గడప దాటి నేను చేస్తానని మాటిస్తున్నాను. గత ప్రభుత్వ నాయకులు, మన గత కౌన్సిలరు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, పొద్దుతో తెలియదు, ఆయనకే తెలియదు. మరొకసారి మోసపోకుండా నాపై నమ్మకం ఉంచి వేమనాడు మున్సిపాలిటీలో రిజర్వేషన్లు వచ్చిన రోజు నాకు నమ్మకం ఉంచి నాకు టికెట్ ఇచ్చినందుకు పెద్దలు ఆది శ్రీనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి శ్రీనన్నకు మన వార్డు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుచున్నాను.